హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని చెప్పి ఎప్పుడు కల్లా కూడా అనుకోలేదు. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 6th అక్టోబర్ 6 అవుతుంది. టైము అంటే ఆల్మోస్ట్ 1 గంట అవుతుంది. నేను మాల్కి వెళ్ళి వచ్చాను అనమాట. ఇందాక ఎంజీబీ మాల్కి వెళ్ళేసి వచ్చి 10 o'clockకి నాకైతే ఒక మెయిల్ వచ్చింది. నాకు ఈ ఛానల్కి ఫేక్ స్ట్రైక్ పడింది. ఫేక్ స్ట్రైక్ అని ఎందుకు అంటున్నానంటే, మీకు యూట్యూబ్లో ఎంసీఎన్ అని కొన్ని కంపెనీలు ఉంటాయన్నమాట. సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళ ఛానల్ని మేనేజ్ చేసుకోలేకపోతే వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఛానల్స్ తీసుకుంటారనమాట. వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏం జరుగుతుందంటే, వాళ్ళ షేర్ తీసుకొని వీళ్ళు ఛానల్ మేనేజ్ చేస్తుంటారు. వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న క్రియేటర్స్కి హెల్ప్ చేయరనమాట. ఓన్లీ పెద్ద క్రియేటర్స్ ఇంకా వాళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ కొంచెం పైకి వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఛానల్స్ తీసుకొని మేనేజ్ చేస్తారు. మనల్ని అడుగుతారు ఛానల్ ఇవ్వమని. అడగకపోతే ఇంక ఫేక్ రిపోర్ట్స్ అయ్యి కొట్టిస్తూ ఉంటారు. వీళ్ళ గురించి నా అన్వేషణ ఈ పెద్ద పెద్ద అన్న వాళ్ళందరూ వీడియోలు చేశారు, వీళ్ళు ఎంత పెద్ద దొంగలని. వాళ్ళందరూ మ్యాటర్ వదిలేయండి, వాళ్ళందరూ సెకండరీ. అసలు వాళ్ళతో అసలు మ్యాటరే కాదు. అసలు ఏం జరిగిందంటే, నా ఛానల్కి అయితే ఒక రిపోర్ట్ వచ్చింది. నేను యూట్యూబ్కి అపీల్ చేసుకున్నాను, అది ఫేక్ స్ట్రైక్ అని. కానీ యూట్యూబ్ వచ్చేసి ఆ స్ట్రైక్ కరెక్టే, తప్పు నీదే అని చెప్పి నాకే అపీల్ని ఇచ్చింది. అంటే నాదే తప్పు అని చెప్పింది. ఓకే, ఒక స్ట్రైకే కదా, 90 డేస్కి పోద్ది, ఇట్లాంటిది ఏముందిలే అని చెప్పాను. మీ అందరికి తెలిసి నేను ఛానల్ స్టార్ట్ చేసింది January 15th, 2024. ఆల్మోస్ట్ 9 months అవుతుంది, 8-9 months అవుతుంది అంతే అని మీరు అనుకుంటున్నారు. కానీ నేను 6 years బ్యాక్ నుంచే యూట్యూబ్లో ఉన్నాను. ఇట్లా మీ ముందరకు స్ట్రైట్గా చూడకుండా సైడ్ తిరిగి మాట్లాడుతున్నాను కదా, పొగరనుకోబాకండి. నాకెందుకు ధైర్యం రావట్లేదు డైరెక్ట్గా చూడడానికి, సిగ్గుగా అనిపిస్తుంది. ఏం జరిగిందంటే, అవునా, నేను 6 years బ్యాక్ నుంచే ఉన్నాను యూట్యూబ్లో. అప్పటి నుంచి నేను యూట్యూబ్ గురించి క్లియర్గా తెలుసుకొని తర్వాత వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక స్ట్రైక్ దేముందులే పోద్దని అనుకున్నాను. ఇమ్మీడియట్గా 11 o'clock మళ్ళీ ఇంకొక స్ట్రైక్ పడింది నా ఛానల్కి. అవును, మళ్ళీ యూట్యూబ్కి అపీల్ చేసుకున్నాను, ఇది ఫేక్ స్ట్రైక్ అండి, మళ్ళీ మాకు స్ట్రైక్ వచ్చిందని చెప్పి. ఇట్లాగా యూట్యూబ్ క్రియేటర్స్కి సపోర్ట్ చేయాలి కదా, మీరు మాకు అసలు ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా స్ట్రైక్ వేసేస్తే ఎలా అని చెప్పి చాలాసేపు చాట్ చేశాను, ఒక 1/2 hour. వాళ్ళు వినలేదు, మళ్ళీ అప్పీల్ని కొట్టేశారు. మళ్ళీ సెకండ్ స్ట్రైక్ కూడా వేసేసారనమాట. నాకు ఒక సెకండ్ అరిచేతిలో మొత్తం చెమటలు పట్టేసాయి. ఇంకేం చేయాలో అర్థం కాక అట్లాగే వెళ్ళి దేవుడి గదిలో కూర్చున్నాను ఒక 1/2 hour. అలాగే ఏడ్చేసాను అనమాట. నాకు చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. మొన్న రీసెంట్గా కూడా నేను కృష్ణుడు వేషం వేస్తానంటే, నేను అడగంగానే మా అమ్మకి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను వెళ్ళి, నేను కృష్ణుడు వేషం వేస్తానంటే 1,50,000 likes అడిగితే నాకు 4 hours కొట్టేశారమ్మా. చూసావా, ఇప్పుడు దాకా యూట్యూబ్లో ఎప్పుడు జరగలేదంటే మా అమ్మ అవునానా అని చెప్తుంది. నేను గర్వంగా చెప్పుకునేవాడిని మా అమ్మకి నేను ఆ విషయాన్ని. నేను అడిగితేనే నాకు ఇంత హెల్ప్ చేశారు. నేను హెల్ప్ అంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారేమో. నేను ఇంకెప్పటికీ 2 పనులు అయితే చేయను. ఒకటి చేయి జాపి డబ్బులు అడగడం, రెండోది బెట్టింగ్ యాప్లు అట్లాంటివి ప్రమోట్ చేయడం. 2 నా తరం కాదు, నా వల్ల కాదు. అయితే గొంతు మీద కత్తి పెట్టి కోసేసుకోమన్నా కోసేసుకుంటాను, కానీ ఆ 2 పనులు అయితే చేయలేను అనమాట. ఇప్పుడు నాకైతే ఒక భయం పట్టుకునింది. మీ అందరికి తెలిసి అడుగుతారు కదా, నాకు యూట్యూబ్ చాలా మెయిన్ అండి. ఏదో ఊరికే టైంపాస్కి చేస్తున్నానని చెప్పి చాలామంది అనుకుంటున్నారేమో. కాదండి, నాకు యూట్యూబ్ చాలా ఇంపార్టెంట్ థింగు. చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు కదా, హనీ పాప ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుందా అది ఇది అని. నేను ఎవరికి, సగం మంది మా బంధువులకే తెలియదండి ఆ విషయం. అవును, హనీ పాపని నేనే పెంచుకుంటాను అనమాట. అని నా దగ్గరే ఉంటుంది. దానికి చాలా పెద్ద రీజన్ ఉంది, అది ఎప్పటికీ చెప్పను కూడా, అది బయటికి రాదు. అవన్నీ నేను చేయాలంటే నా దగ్గర యూట్యూబ్ ఉండాలి. నేను ఆ షాపింగ్ కొంచెం బాధ అనిపించిన ఎవరు చేయరనమాట ఇలాగా. ఐ మీన్
ఆ రేట్లు నేను ప్రమోషన్‌కి తీసుకునే రేట్లు కూడా మీకు చాలామందికి తెలీదు. అవి చాలా తక్కువుంటాయి. పెద్ద ప్రైస్ కూడా ఉండవు. ఎందుకంటే అది తక్కువని నేను అనను. ఇచ్చే వాళ్ళకి చాలా ఎక్కువ మనీ. ఆ రీచ్‌కి అది నాకు లక్షలిస్తాను, అన్ని లక్షలిస్తాను, ఇన్ని లక్షలిస్తాను. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చెయ్యనంటారు. నాకు యూట్యూబ్‌లో నెల మొత్తం వచ్చే డబ్బులు, నెల కాదండి 3, 4 నెలలు కలిపి వచ్చే డబ్బులు ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే వచ్చేస్తాయన్నమాట. కళ్ళు మూసుకొని. ఎంత 4, 5 లక్షలు ఇచ్చేస్తారు. ఒక వీడియో కాదనుకుంటే 4, 5 లక్షలు ఇంకా నేను ఎంత హ్యాపీగా ఉండొచ్చో మీరే ఆలోచించండి. కానీ చాలామంది నాకు కామెంట్ చేస్తారనమాట. "అన్న నేను మీ వీడియోస్‌ని టీవీలో పెట్టుకొని మా అమ్మ వాళ్ళతో చూస్తాను, మా పేరెంట్స్‌తో చూస్తాను" అంటారు. ఓకే. తెలియక వాళ్ళు ఏ రోజు పొరపాటున వాళ్ళ లింక్‌ని ఏమన్నా నేను ఇచ్చిన లింక్ ఏమన్నా నొక్కి పొరపాటున వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటే పాపం ఎందుకు? తప్పు కదా అని చెప్పి ఏ రోజు నేనేమి చేయలేదు. అవి కూడా నేను బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేయట్లేదని చెప్పి గొప్పని నేను అనట్లేదు. చిన్న చిన్న షాపింగ్ మాల్‌లు అవి ఇవి ప్రమోట్ చేసుకుంటూ వచ్చిన డబ్బులు నేను యూజ్ చేసుకుంటున్నాననమాట. ఇప్పుడు అదంతా ఎందుకులెండి. అలా నేను పెద్దగా నాకు ఇట్లాంటివన్నీ నచ్చవు. నేను అనుకుని వచ్చింది ఒకటి యూట్యూబ్‌లోకి. అది బాగా జరుగుతుంది కదా అని చెప్పి నేను దేవుడికి ఎప్పుడు రుణపడున్నాను. సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ ఈరోజు వేరేలా జరుగుతుంది ఇది. నేను ఇలా అనుకోలేదు. నాకైతే ధైర్యం ఉంది అవి ఫేక్ స్ట్రైక్స్ అవి పోతాయని. కానీ కానీ భయమేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 వచ్చాయి. థర్డ్‌దంటే ఇంక నేను సడెన్‌గా మీ అందరికి కనిపించకుండా పోతే బాగుండదు కదా! ఈ వీడియో నా ఛానల్‌లో రావాలని కోరుకుంటున్నాను. ఏం కాదు అంతా మంచే జరుగుతది. చెడైతే జరగదు. నాకు మీ అందరి నుంచి ఒక సాయం కావాలి. తప్పుగా అనుకోబాకండి. ఇలా సాయంగా అడుగుతున్నానని చెప్పి. చేయి చాచి అడుగుతున్నాను. తప్పుగా అనుకోవద్దు. తక్కువ చేసి చూడొద్దు. నాకైతే చేయి చాచి అడగడం తక్కువగా అనిపిస్తది. కానీ ఒక్కసారికి తప్పుగా అనుకోవద్దు నన్నెవరు. నా నుంచి నాకు మీ అందరి నుంచి అయితే ఖచ్చితంగా ఒక సాయం కావాలి. కళ్ళలో చూసి అడగలేను. కానీ తప్పట్లేదు అడుగుతున్నాను. ఆ సాయం ఏందంటే చెప్తాను. చెయ్యండి ప్లీజ్. ఒక్కసారికి ఏమనుకోవద్దు. ఈ ఛానల్‌కి ఏం అవ్వదు ప్రామిస్. ఖచ్చితంగా నా ప్రాణం పోయినా సరే ఛానల్‌కి ఏం కానీయను. ఏం అవ్వదు. ఎందుకంటే అవి ఫేక్ స్ట్రైక్స్. అవి పోతాయి. పోతాయి ఎక్కడికి పోవు. ఛానల్ ఎక్కడికి పోదు హోప్‌ఫుల్లీ. కానీ నాకు ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఏంటంటే నాకు ప్లాట్‌ఫామ్ అంటే ఐ మీన్ ఎలా చెప్పాలి మీకు? మీకు అర్థమవుతదని అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ ధైర్యం ఏంటంటే నేను ప్లీజ్ నన్ను తక్కువగా అనుకోకండి. తప్పుగా అనుకోకండి. ఏమనుకోకండి ఇలా అడుగుతున్నానని. నేనైతే ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాను ఇప్పుడే ఇందాకే. నా వల్ల కావట్లేదనమాట. నాకు చెయ్యంతా షివరింగ్ వస్తుంది. ఒళ్ళంతా ఐ మీన్ చాలా తప్పులుగా క్రియేట్ చేసుకున్నాను. మళ్ళీ అంతా చూసి సరి చేసుకున్నాను ఛానల్‌ని. ఒక ఛానల్‌ని క్రియేట్ చేసుకున్నాననమాట. ఆ ఛానల్ లింక్‌ని ఈ వీడియో కింద ఇస్తాను. ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ ఛానల్ నాకు ఒక ధైర్యం ఉంటది. అంతే ఇంకేమనుకోవద్దు ప్లీజ్. నా గురించి తప్పుగా అనుకోవద్దు ఇలా అడుగుతున్నానని చెప్పి. ప్లీజ్. ఎందుకంటే అది ఐ మీన్ ఇప్పుడు నేను పోరాడాలి. అంటే ఈ ఛానల్ కాపాడుకోవాలంటే నేను కొంచెం కష్టపడాలి. అంటే కష్టం అంటే ధైర్యం ఉండాలి కదా! నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంట్లో నాకు కొంచెం ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఏంటంటే నా వెనక ఇంకో ఛానల్ ఉంది కదా! అంటే కొంచెం ఏంటంటే కొంచెం ఫియర్‌లెస్‌గా ఫైట్ చేయగలుగుతాననమాట ఈ ఛానల్ కోసం. సో, అంటే అర్థమైందా మీకు? వెనకొక ధైర్యం అంటే ధైర్యం లేకుండా ఒక్కడినే పోరాడడం వేరు. వెనకేదైనా కొంచెం ఐ మీన్ ఒక షీల్డ్ లెక్క నా సెకండ్ ఛానల్ ఉంటది కదా! సో, కొంచెం ధైర్యం వస్తదనమాట. కొంచెం ఎక్కువ గట్టిగా సపోర్ట్ చేస్తారా ప్లీజ్ ఏమనుకోకుండా. ఈ వీడియోని షేర్ చేయండి. ఇలా అడగకూడదు కానీ అడుగుతున్నాను. సారీ ఏమనుకోవద్దు. ప్లీజ్ ఏమనుకోకుండా నా ఛానల్‌ని ఐ మీన్ నా సెకండ్ ఛానల్‌ని అది సెకండే ఇదే మెయిను. అది మెయిన్ అవ్వకూడదు ఎప్పటికి ప్లీజ్. అది మెయిన్ అవ్వకూడదు. ఇదే మెయిన్ అవ్వాలి. దీంట్లో ఎప్పుడు వీడియోస్ పెడతాను. దాంట్లో కూడా పెడతాను. మీ సబ్స్క్రిప్షన్ ఊరికే పోదు. మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాను. చాలామంది నాతో అంటుంటారు కదా పెద్ద పెద్ద అక్క వాళ్ళు, చిన్న పిల్లలు. అన్న నేను డిప్రెషన్‌లో ఉంటాను. నీ వీడియోస్ చూస్తే నవ్వుకుంటాను. మొన్న ఒక అక్క కూడా నన్ను రోడ్లో కలిసారనమాట. అక్క నన్ను అడిగారు. మా ఆయనకి బ్రెయిన్ ప్రాబ్లమ్ ఏదో బ్రెయిన్ ప్రాబ్లమ్ ఉందని అన్నారు. నేను టీవీలో వీడియోస్ వేసి చూపిస్తాను మా ఆయనకి. నీ వీడియోస్ చూసినప్పుడు నవ్వుతుంటారు. మన నెల్లూరు యాస అని చెప్పి నవ్వుతుంటారని చెప్పి అంటారు. అంత ఐ మీన్ మీరు హెల్ప్ చేశాను. మీరు తిరిగి నేను ఆశించలేదు ఏమి ఏ రోజు మీ దగ్గర నుంచి. ఇప్పటికి కూడా ఏం ఆశించట్లేదు. నాకు మీ దగ్గర నుంచి కొంచెం ధైర్యం కావాలి. సో, నేను ధైర్యంగా పోరాడగలుగుతాను. సో, ప్లీజ్ నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సెకండ్ ఛానల్‌ని. ఈ ఛానల్‌కి ఏం కాదు.
అంటే కొంచెం నాకు ధైర్యం వస్తుంది అంతే. ఆ ఛానల్ అసలు వదలను, మీరు సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ కూడా అసలు వదలను. దాంట్లో ఖచ్చితంగా వీడియోస్ పెడతాను. నేను ఏ రోజు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను. ఈరోజు మాటిస్తున్నాను, ఇప్పటివరకు చేయలేదు, ఎప్పటికీ చేయను కూడా. అండ్ ఖచ్చితంగా ఖచ్చితంగా వీడియోస్ పెడతాను, ఏం కాదు నాకు తెలుసు. అండ్ అది నేను అడగాలనుకునింది అయితే, చాలామందికి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయడం తెలియదు అనుకుంటా. అంటే చాలామంది తెలుగులో కామెంట్స్ పెడతారు కదా, వాళ్ళకి తెలియదు. తప్పుగా అనుకోవద్దు, నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని. నా ఛానల్ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ కింద మోర్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని నొక్కంగానే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుద్ది. దాంట్లో బ్లూ కలర్లో లింక్స్ కనిపిస్తాయి. దాని మీద నొక్కంగానే నా ఫోటోతో సర్కాస్టిక్ సాయి డైలీ అని ఛానల్ నేమ్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయగానే నాకైతే కొంచెం ధైర్యం వస్తుంది. నేను యూట్యూబ్ టీంతో చాట్ చేస్తాను అండ్ చాట్ చేస్తా, ఈ ఛానల్ చెక్ చేసుకుంటూ ఉంటాను. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబు నాకు కనిపిస్తుంది అక్కడ. సో నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే ధైర్యం వస్తుంది. నేను ధైర్యంగా ఫైట్ చేస్తాను. నా ఛానల్ నేను తిరిగి తెచ్చుకుంటాను. దీనికి ఏం కాదు. బహుశా నాకు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటే బాగుండు. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అని ఉంటుంది, అది పడితే వీడియో అప్లోడ్ చేయలేము. ఆ వీడియో అప్లోడ్ అవుద్ది, లైవ్ పెట్టలేము అనమాట. వీడియో అప్లోడ్ అయితే బాగుండు, దేవుడి దయ వల్ల అవుద్ది. ఈ వీడియో అప్లోడ్ అవుద్దనే కోరుకుంటున్నాను, అయితే బాగుండు. అండ్ హోప్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేసినందుకు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి, కొంచెం నాకు ధైర్యం వస్తుంది. అండ్ మిమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాను. అంటారు కదా నవ్వానని, నా కోసం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. కొంచెం గట్టిగా చేయండి, ఏమనుకోవద్దు. ఒక్కసారికి అడుగుతాను, ఇంకోసారి ఎప్పుడు ఇట్లా అడగను. ఇలా చేస్తానని అనుకోలేదు ఎప్పుడు వీడియో నేను కూడా. కానీ నా చేతులారా నేనేం చేసుకోలేదు. ఇదంతా ఎందుకు జరిగిందో జరిగిపోయింది. కామ్గా నోరు మూసుకొని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి కానీ ఛానల్ ఇచ్చేస్తుంటే అప్పుడు నా చేతిలో ఉండేది కాదు, అది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేది. కానీ ఇది నా ఒక్కటి చేతిలోనే ఉండాలని చెప్పి స్వార్థంతో నా దగ్గరే పెట్టుకొని ఇలా చేసుకున్నాను. పర్లేదు, ఎక్కడికి పోదు, ఎందుకంటే తప్పు చేయలేదు మనం. నాకు ఆ నమ్మకం ఉంది, ఎక్కడికి పోదు, నా ఛానల్కి ఏం కాదు. అండ్ మీరైతే కొంచెం ఏమనుకోకండి, దీనికి కామెంట్ పెట్టి అని నాన్న ఏం అవుదులే అన్న, కూర్చుకోండి అన్న, ఏం జరగదులే అన్న, మీకేం కాదులే అన్న, ఛానల్కి ఏం కాదులే అన్న, మీరు ఇట్లాంటి కామెంట్స్ పెడతారని తెలుసు. కానీ ప్లీజ్ అట్లా పెడితే నాకు ఇంకా కొంచెం బాధేస్తుంది. మీరు అట్లా పెట్టడం కంటే వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు నాకంటే చాలామంది చిన్నోళ్ళు చూస్తుంటారు, చాలామంది పెద్దోళ్ళు చూస్తుంటారు. తప్పుగా అనుకోవద్దు, చేయి చాచి అడుగుతున్నాను, చేయండి. కొంతమంది ఆనందపడతారు నన్ను చూసి, నేను ఆడడం చూసి. పర్లేదు, నాకు చెడ్డగా కామెంట్ పెట్టినా కానీ నేను వాళ్ళకి నవ్వుతానే రిప్లై ఇచ్చాను అంతే. నన్ను చూసి నవ్వినా నాకేం ప్రాబ్లం లేదు, నవ్వండి, అలా అయినా హ్యాపీగా ఉంటారు కదా అంతే. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నవ్వుతూ ఉండండి. ఇట్లా చూసి కొంతమంది ఆనందపడతారు అన్నాను కదా ఇందాక, అలా అయినా ఆనందపడుతున్నారు కదా నన్ను చూసి, పడండి, పర్లేదు. అట్లయినా మీరు ఆనందంగా ఉన్నారు కదా. నా మోటో అదే, నన్ను చూసి ఆనందంగా ఉండాలి, నన్ను చూస్తే నవ్వు రావాలి నలుగురికి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నవ్వుతున్నారు కదా, నవ్వుకోండి, పర్లేదు. ప్లీజ్ నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చి సర్కాస్టిక్ సాయి డైలీ, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. తప్పుగా అనుకోకండి ఇలా అడుగుతున్నానని, నాకు ధైర్యం కావాలి, ధైర్యం కోసం అడుగుతున్నాను. మీరు ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అంతే.